ఈ వీడియోలో విజయనగరం అనే పేరుకి అర్థం, పూసపాటి మహారాజుల రాజవంశం, బొబ్బిలి యుద్ధం, విజయనగరం కోట, గంటా స్తంభం, గడియార స్తంభం, రాజా కోట వంటి చారిత్రక కట్టడాలు, విద్యా వారసత్వం, సంగీత సాంస్కృతిక ప్రాముఖ్యతలను వివరింపబడింది. విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ చారిత్రక స్థలం. విజయనగరం అంటే విజయాల నగరం అని అర్థం. ఈ ప్రాంతం 18వ శతాబ్దంలో పూసపాటి రాజుల పాలనలో ప్రసిద్ధి చెందింది. పూసపాటి మహారాజులు విద్య, సంస్కృతి, సంగీతం, క్రీడలు, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప రాజవంశం. విజయనగరం కోట ఈ నగరానికి ప్రతీక. 1712లో పూసపాటి విజయరామ గజపతి రాజు నిర్మించిన ఈ కోట ఇప్పటికీ రాజమహల్ మ్యూజియంగా నిలిచింది. బొబ్బిలి యుద్ధం విజయనగరం చరిత్రలో ప్రముఖ ఘట్టం. బొబ్బిలి మరియు విజయనగరం రాజుల మధ్య జరిగిన ఈ యుద్ధం ధైర్యం, గౌరవం, త్యాగానికి నిదర్శనం. ఇక్కడి గడియార స్తంభం, క్లాక్ టవర్ మరియు గంటా స్తంభం నగరానికి చిహ్నాలుగా నిలిచాయి. మోటుపల్లి రాజా కోట, పైడితల్లి అమ్మవారి ఆలయం, పూసపాటి రాజా కాలేజీ, మహారాజా మ్యూజియం, విజయనగరం రైల్వే స్టేషన్ వంటి చారిత్రక నిర్మాణాలు కాలం చెల్లినా కీర్తి నిలిపాయి. విజయనగరం సంగీతానికి కూడా ప్రసిద్ధి. శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజులు వంటి త్రిమూర్తుల సంగీత సంప్రదాయాన్ని కొనసాగించిన ప్రాంతం ఇది. మహారాజా మ్యూజిక్ కాలేజీ భారతదేశంలోనే అత్యంత పాత సంగీత విద్యాసంస్థల్లో ఒకటి. ఆధ్యాత్మికంగా కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. రామతీర్థం, జంటా కొండ, పెద్ద జామి, గుంపమేట, పెద్ద రాయవరం, తాతిపూడి రిజర్వాయర్, తటిపూడి ఆనకట్ట, పెద్ద చెరువు, మొడకలపాలెం బీచ్, బొబ్బిలి కోట, పూసపాటి రాజా సమాధులు వంటి ప్రదేశాలు పర్యాటక ఆకర్షణలు. ఇప్పటి విజయనగరం ఆధునిక నగరంగా అభివృద్ధి చెందిన పాత రాజవంశపు ఘనతను ఇప్పటికీ గర్వంగా సంరక్షిస్తుంది. రాజభవనాల వైభవం, దేవాలయాల మహిమ మరియు ప్రజల ఆతిథ్య సాంప్రదాయం ఈ ప్రాంతాన్ని విశిష్టంగా నిలబెడుతున్నాయి. విజయనగరం చరిత్ర, సంస్కృతి, విద్య, ఆధ్యాత్మికత కలగలసిన ఆభరణం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.